సంవత్సరం పోయిన టర్మ్లో ఉన్నటువంటి సర్పంచులకి వాళ్ళకు నిధులు రాక ఆ 15th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, అంతకంటే ముందున్న 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, వచ్చిన డబ్బుల్ని జీతభత్యాలకు కరెంటు బిల్లులకే సరిపోయింది తప్ప ఏనాడు కూడా అభివృద్ధికి పెద్ద ఎత్తున నోచుకోలేదు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, మండల ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా వాళ్ళ ప్రజల అవసరాల రీత్యా కొన్ని పనులు చేసినప్పటికి కూడా, తీర్మానాలు చేసినప్పటికి కూడా బిల్లులు రాక అనేక మంది సర్పంచులు సూసైడ్ చేసుకునే సందర్భం, అనేక మంది సర్పంచులు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సందర్భం, అనేక మంది సర్పంచులు గ్రామాలను వదిలిపెట్టి ఇలా బయటికి పోయి మళ్ళీ కూలి పని చేసుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత. గతంలో ఉన్నటువంటి ఈ చిన్న చూపు తగ్గిపోయి కొంచెం బ్రహ్మాండంగా ఎదుగుతుందని చెప్పి భావించడం 2 ఏళ్ళు అవుతుంది. రిజర్వేషన్ల పేరిట బీసీ 42% రిజర్వేషన్ల పేరిట ఎన్నికలు జరగకుండా వాటిని తొక్కిపట్టి ఇలా 2 ఏళ్ళు అవుతుంది. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఫస్ట్ విడతగా 11వ తారీఖు, 2వ విడతగా 14వ తారీఖు, 3వ విడతగా 10వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో గ్రామాలకు ఎక్కడికి పోయినా కూడా పాత సర్పంచులు, పాత వార్డు మెంబర్లు, పాత ఎంపీటీసీలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మేమే సర్పంచులుగా ఎన్నికై దివాళా తీసి ఇలా కూలి పని చేసుకుంటున్నాం, మా గతి మీకు పట్టద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ గ్రామాలకు ఎక్కడన్నా రూపాయో పరకో కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తే కూడా మేము చేసిన పనులకే బిల్లులు ఇవ్వాలి తప్ప మీరు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మీరు రూపాయి తీసుకునేటువంటి ఆస్కారం లేదు. మా లెక్క అప్పులు పాలు కావద్దని చెప్పి వాళ్ళు కోరుతున్నారు.